అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవల్లిస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే తాడేపల్లిగూడెంలో ఉన్నాం. గ్రోమర్ కంపెనీ వాళ్ళు పిలిచారనమాట ఫ్యామిలీని. పైన మీటింగ్, లిఫ్ట్ కోసం వెయిటింగ్. సో వెళ్ళంగానే కారపూసను బాదం పాలు ఇచ్చారు. అందరూ వచ్చాక మాకు ఇలాగ స్వాగతం పలికారనమాట. స్వాగతం అయితే చాలా బాగా చెప్పారు మాకు. గ్రోమర్ కంపెనీ వారి రైతు కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం అనమాట. డెకరేషన్ అయితే బాగా చేశారు. అందరూ అయితే వచ్చేసారు. శ్రీవల్లిని తీసుకురాలేదు. శ్రీవల్లి స్కూల్కి వెళ్ళిపోయింది. సుప్రజ అయితే అలాగే చూస్తుంది ఏంటా అని ఇక్కడ జరిగేది. ఇంకా కొంతమంది మిస్ అయ్యారు. బయట బాగా వర్షం పడుతుంది. మేమైతే కొంచెం తగ్గాక బయలుదేరాము. రైతులకి సన్మానం చేయడానికి పిలిచారనమాట గ్రోమర్ కంపెనీ వాళ్ళు. అనే ఉద్దేశంతో ఆలోచిస్తే చాలామంది రైతులు ఉన్నారు కదా, అందరినీ పిలిస్తే ఒక దగ్గరికి ఎలా కుదురుతుంది అని చెప్పి ఉన్న రైతుల్లో కొంచెం అభ్యుదయ రైతులు సరైన పాలలో ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు, తెగులు మందులు, మధ్యలో సేంద్రియ ఎరువులు ఇవన్నీ వాడుతూ ఉన్న రైతుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని మాత్రమే ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఆ కారణం వల్ల మేము అందరినీ కూడా పర్సనల్గా అందరినీ ఇన్వైట్ చేస్తూ ఇక్కడికి పిలవడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో కొంచెం వర్షం పడింది కాబట్టి మీకు కొంచెం ఇబ్బంది కలిగి ఉండొచ్చు. కానీ మీరందరూ ఇక్కడికి విచ్చేసినందుకు మేమందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం. మీరు ఆకలి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇప్పుడు చిన్న ప్రోగ్రామ్ ఏంటి అంటే మన వాళ్ళు మ్యాచ్కి ఎలా చూస్తుంటారో చూడండి ఒకసారి. వాళ్ళు పెట్టుకుని శారీకి ఆ బెలూన్కి 60% మ్యాచ్ అవుతుంది. రైట్, గుడ్. ఇంకొకసారి ఎంకరేజ్మెంట్ సార్, ఒక్కసారి. రెడీ, 3, 2, 1, గో. రెడ్, బ్లూ, వైట్ మంచి ఫామ్లో ఉన్నారు. ఎల్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఎవరు చూద్దాం. బ్లూ అండి. నెక్స్ట్ ఓకే, వైట్. మీకు చాలా తెలియదు. సో మనం చెప్పిన దానిలో ఎవరికి కూడా గిచ్చొద్దు అని చెప్పలేదు. సో గిచ్చి కూడా పేర్చొచ్చు. అది మీరు ఎవరు వాడుకోలేదు. ఆ అవకాశాన్ని ఎవరు వాడుకోలేదు. మళ్ళీ ఆడదామా అవుతుందండి. లేదు, ఇంకొక ఐదుగురు రండి, బాగుంటుంది. గృహలక్ష్ములు అందరూ స్టేజ్ మీదకి వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయాలని చెప్పారు. అందరం కూడా వెళ్ళి జ్యోతి ప్రజ్వలన చేసాం. జ్యోతి ప్రజ్వలన అయిపోయాక కొన్ని గేమ్స్ అయితే ఆడించారు. అవి ఆడేసాం. ఇప్పుడు అందరినీ పైకి రమ్మని చెప్పి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఓపెన్ చేపిస్తున్నారు. ఇప్పుడు ఓపెన్ చేసేదైతే
మెటా లిక్విడ్ డిఏపి. ఇది స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అనమాట. దీని అయితే మేము ఓపెన్ చేసేసాం. సుప్రజ అయితే ఒక చోట నుంచి చోట్ల అటు ఇటు మొత్తం స్టేజ్ అంతా తిరిగేస్తుంది. ఎంత పట్టుకొని దగ్గర తీసుకున్నా అసలు ఆగట్లేదు. బెలూన్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. బెలూన్స్ కావాలంటే అవి పీకేసేలాగుంది. అసలు కుదురుగా నుంచోట్లేదు. బట్టలు అనేవి నోట్లో పెట్టేసుకుంటుంది. అటు వెళ్ళిపోతుంది, ఇటు వెళ్ళిపోతుంది. ఇంకా లాభం లేదని ఎత్తుకుంటున్నాను. కుదురుగా అయితే నుంచోట్లేదు ఒక చోట. ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి గ్రో వైబ్. దీన్ని కూడా ఓపెన్ చేసేసాం. ఇదైతే బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మనం వేసిన ఎరువులు మొత్తం కూడా చెట్టుకు అందేలా చేస్తుంది ఈ గ్రో వైబ్. 2 ప్రోడక్ట్స్ అయితే ఓపెన్ చేసేసాం. ఒకటి మీటా అండ్ గ్రో వైబ్. ఇలా అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రోడక్ట్స్తో కలిపి ఫోటో అయితే దిగేసాం అందరం. రైతులకి తోడుగా ఉంటున్న ఈ గ్రోమోర్ ఎరువుల కంపెనీ వారికి చాలా చాలా ధన్యవాదాలు. అన్ని రకాల పంటలకి కూడా ఎరువులు అనేవి మనకు దొరుకుతాయి. కంపెనీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అందరినీ సత్కరించడం అయిపోయింది. ఇక భోజనాలకి ఏర్పాటు చేస్తున్నారు. భోజనాలు అయితే చాలా బాగున్నాయి. చాలా బాగా చేశారు. చాలా బాగా చూసుకున్నారనమాట వడ్డించడంలో. ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి అశ్విన్ దగ్గరికి వెళ్ళాలి. తాడేపల్లిగూడెంలోనే చదువుతున్నాడు. భారతీ విద్యా భవన్లో చదువుతున్నాడు అనమాట. ఇక చూడటానికి వెళ్తున్నాం. వర్షం అయితే బాగా పడుతుంది. బయట తెలుస్తుంది. లోపల కూర్చున్నంతసేపు ఏమీ తెలియలేదు. వర్షం చూడండి ఎలా పడుతుందో. బాగా ఫుల్గా పడుతుంది అనమాట వర్షం. స్కూల్కి అయితే వచ్చేసాం. ఇవన్నీ బస్సులు అనమాట. బస్సు అని చూపిస్తుంది ఎన్ని బస్సులు ఉన్నాయో. చాలా పెద్ద ప్లేస్ అనమాట ఈ స్కూలు. బాగా స్ట్రిక్ట్. చాలా బాగా చూసుకుంటారు. ఫుడ్ అది కూడా చాలా బాగుంటుందంట. ఇదైతే స్కూలు. హాస్టల్ ఏమో పక్కన ఉంది. ఇక అశ్విన్ దగ్గరికి వెళ్ళినప్పుడైతే ఇక నాకు వీడియో తీయడం కుదరలేదనమాట. బాగా వర్షం పడుతుంది. ఇక ఓ పక్కన సుప్రజాన్ ఎత్తుకొని, ఓ పక్కన చీర, కిందంతా బురద, వర్షం కుదరలేదనమాట వీడియో తీయడం. సుప్రజ అయితే ఇక నిద్రపోతుంది. ఇక వెళ్ళిపోతున్నాం ఇంటికి. పాపం అలసిపోయింది అంతా తిరిగి తిరిగి. ఇందాక మనం చూసింది అయితే జంగారెడ్డిగూడెం దగ్గర బైనేరు. ఇప్పుడైతే ఇది జల్లేరు అనమాట. అసలు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి వాటర్. చూడటానికి మాత్రం చాలా చాలా బాగుంది. ఇక మేమైతే దిగి మరీ కూడా చూస్తున్నాం అసలు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో వాటర్. గొడుగులు వేసుకొని మరీ నుంచొని చూస్తున్నాం. బాగుందనమాట వెదరు. గొడుగులు వేసుకొని చూడటం. ఇంటికి వచ్చేసాక ఇక వాళ్ళు ఇచ్చినవి చూస్తున్నాం అనమాట. శ్రీవల్లి అయితే మధ్యాహ్నమే వచ్చేసింది. స్కూల్ సెలవులు ఇచ్చేశారు.
బొకే అయితే ఇచ్చారు. తర్వాత స్వీట్స్ ఇచ్చారనమాట. స్వీట్స్ ఓపెన్ చేస్తున్నారు, స్టిక్కర్స్ పీకుతున్నారు అనమాట. ఇదైతే తీయటం రావట్లేదు, ఎందుకంటే ఈయన గోళ్ళు ఉంచుకోరు అనమాట, కొద్దిగా కూడా ఉండవు గోళ్ళు. అస్సలు రావట్లేదు తీయటానికి. ఇక అది రావట్లేదని చెప్పేసి నేనైతే వేరే తీసేస్తున్నాను. ఇదైతే పట్టు పంచ, చాలా బాగుంది, పూజలప్పుడు కట్టుకుంటాకి చాలా బాగుంటుంది అనమాట పట్టు పంచ. ఇక స్వీట్ బాక్స్ శ్రీవల్లి తెరుస్తుంది. పంచా కండువా చాలా బాగుంది. స్వీట్ బాక్స్ అయితే ఓపెన్ చేసేసింది శ్రీవల్లి. అన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి ఇందులో, ఒక్కో రకం ఉన్నాయి స్వీట్స్. ఇక శారీ అనమాట, ఇది పట్టు శారీ, చాలా బాగుంది, సిల్వర్ అనమాట, ఇది పింక్ బార్డర్. శారీ కూడా చాలా బాగుంది. మనకి గిఫ్ట్గా ఏది ఇచ్చినా కూడా అది చాలా విలువైందనమాట, దాన్ని మనం చాలా వాల్యుబుల్గా చూసుకోవాలి దాన్ని. ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి. గ్రోమర్ కంపెనీ వారు ఇలా రైతుల్ని పిలిచి సత్కరించడం అనేది చాలా ఆనందంగా ఉంది. గ్రోమర్ కంపెనీ వారికి చాలా చాలా ధన్యవాదాలు. ఇలా పట్టుబట్టలు పెడతారని అసలు ఊహించలేదు. ఏదో సన్మానం అంటే శాల్వా కప్పుతారనుకున్నాను. అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు గ్రోమర్ కంపెనీ వారికి. స్వీట్స్ అయితే లాగించేస్తున్నారు. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అందరికీ బాయ్.